అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. అమెరికాలో మేము కుమారి పూజ చేసుకుంటున్నాము. చూడండి చక్కగా మా బంగారు తల్లులు, బంగారు బాల త్రిపుర సుందరి దేవులు ఎంతమంది చక్కగా కూర్చున్నారో, కదలకుండా కూర్చున్నారండి. ఎంత బాగా పూజ చేయించుకున్నారో. సో కుమారి పూజ చేసే విధానం కూడా మీకు ఈజీ వేలో చెప్తాను. చాలా సింపుల్గా థింక్ చేస్తే ఈజీగా అవుతుంది. ఏం లేదండి, మనం అమ్మవార్లు వచ్చిన తర్వాత ఆహ్వానించి కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టి వాళ్ళ కాళ్ళను ప్లేట్లో పెట్టి, ఏదో ఒక చిన్న ప్లేట్స్ లాగా పెట్టి, ఇప్పుడు చూస్తున్నాం కదా, పాదాలు వచ్చిన ఎవరింటికి వచ్చినా సరే మనం కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా. మరి అమ్మవారు వచ్చినప్పుడు ఆహ్వానించి ఆ ఆసనం పెట్టిన తర్వాత పాద్యం ఇవ్వాలి కదా. పాదాలకి కాళ్ళు కడిగి తర్వాత చేతులు కడిగి ఆచమనం ఇచ్చిన తర్వాత స్నానం చేయించినట్టు చేసి వస్త్రం ఇచ్చిస్తే పిల్లలకి మనకి సైజెస్ అవన్నీ తెలియదు కదండి. ఆ వస్త్రం ప్లేస్లో అందరికీ చక్కగా మీరు కనుక ఏ టాయో ఏదైనా పిల్లలకి నచ్చింది ఇష్టపడేదైనా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అమ్మవారు హ్యాపీగా ఫీల్ అవుతే మనకు కూడా ఆనందం కదా. సో అలా ఇచ్చి వస్త్రం ప్లేస్లో అది ఇచ్చిన తర్వాత గంధం రాసి పుష్పాభరణానికి, ఇప్పుడు అందరూ ఆడపిల్లలు కదా, చక్కగా పువ్వు తల్లో పెట్టుకోవడానికి ఒక చిన్న క్లిప్ లాంటిది ఆభరణం అలాంటిది ఏదైనా ఇచ్చి చక్కగా వాళ్ళకి పూలు పెట్టి అమ్మవారికి అంతా చేసిన తర్వాత ధూపం, అంటే మన అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తితో ధూపం వెలిగించి అమ్మవార్లకు చూపించి చక్కగా, ఇప్పుడు చూడండి ఇక్కడ హారతి ఇస్తున్నాను చూసారా, దీపం చూపిస్తున్నాను వాళ్ళకి. అమ్మవార్లందరికీ పేరున దీపం చూపించి తర్వాత నైవేద్యం పెట్టి, తర్వాత నైవేద్యం అయిన తర్వాత ఏం చేశానంటే తాంబూలం ఇచ్చాను. తాంబూలం ఇచ్చి అందరి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు హారతి ఇచ్చి అందరికీ నమస్కారం చేసుకొని చామరం వేసి నమస్కారం చేసుకొని, ప్రతి సంవత్సరం ఇలాగే కుమారి పూజ నాతో ఇలాగే చేయించుకోమని నమస్కరించుకొని అమ్మవారికి దండం పెట్టుకోవాలి. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి.